బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతుంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తంగా 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. ఇక తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,110 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణకు 60,419 ఓట్లు పోలయ్యాయి. ఇక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతుంది. ఇక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తంగా 75,675 ఓట్లు, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ప్రధానంగా ఇటు కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో అసలుకి ఎవరు గెలుపొందే అవకాశం ఉంది? చూస్తున్నట్టయితే బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఎస్పీ ప్రధానంగా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారు? అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్టుగా పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అయితే ఒక ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఒకవైపు ఆ కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రం లెక్కించడం జరిగింది. ఈ రోజు ఉదయం వరకు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి లెక్కింపు అయితే జరిగింది. దాంట్లో బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంజిరెడ్డికి అయితే ఇప్పటి వరకు 75,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటు నరేందర్ రెడ్డికి అయితే 70,000 పైచిలకు ఓట్లు అయితే వచ్చాయి. అదేవిధంగా బీఎస్పీ పార్టీ అభ్యర్థి కి కూడా దాదాపు 60,000 ఓట్లు అయితే పైచిలకు రావడం జరిగింది. అయితే ఈ ముగ్గురికి కలిపి దాదాపు ఆ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం తోటి దాన్ని మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటుగా కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు 56 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి దాంట్లో ఇప్పటి వరకే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. అయితే ఉదయం వేల నుంచి కూడా రెండో ప్రాధాన్యత ఓట్లో భాగంగా దాదాపు 50 మందిని కూడా దాదాపు అప్పటి నుంచి ప్రాధాన్యత ఓట్లు ఎవరికైతే పడ్డాయో ఆ ఓట్లను లెక్కింపుకుంటూ పైన ఉన్నవారు, అంటే 1, 2 ప్రాధాన్యత ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఓట్లు రెండో ప్రాధాన్యత ఎవరు పడ్డాయో వాటిని లెక్కించుకుంటూ కలుపుకుంటూ వెళ్తారు. అదే విధంగా ఆ ప్రాసెస్ లో భాగంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఒక్కొక్కరిగా అంటే లిస్ట్ లో ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓట్లను 1, 2 అభ్యర్థులు ఫస్ట్ ఎవరైతే ముందుగా అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చాయో అవి కలుపుకుంటూ ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేస్తూ ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 50 మంది అభ్యర్థులై దాదాపు 11,050 ఓట్లు అయితే ఉన్నాయి. ఆ ఓట్లను మాత్రం లెక్కింపు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వచ్చిన ఓట్లను మాత్రం పైన ఉన్న అభ్యర్థులకు జతపరుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇంకో మరో 3 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం 53 మంది అభ్యర్థులు కాబట్టి దాంట్లో అవి 8,000 ఇవి 11,000 అంటే మొత్తం 18,000 అంటే దాదాపు 19,000 ఓట్లను కూడా దీంట్లో లెక్కింపుగా తీసుకుంటారు. లెక్కింపుగా తీసుకున్న అనంతరం కూడా ఎవరెవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది దాదాపు 1,11,000 పైచిలకు ఓట్లు అయితే రావాలి. ఆ మ్యాజిక్ ఫిగర్ వచ్చేంత వరకు కూడా ఈ రెండో ప్రాధాన్యత ఓట్లు ఉన్న ఓట్లను మాత్రం దాంట్లో కలుపుకుంటూ వాళ్ళు వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఈ 18,000 పైచిలకు అయితే ఓట్లు మరి దాంట్లో మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఎవరైతే థర్డ్ ఉంటారో అంటే మూడో అభ్యర్థి ఎవరు ఈ బీఎస్పీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించిన 60,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ సెకండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకు రెండో ప్రాధాన్యతలు అయితే ఈ ఓట్లలో ఎవరికి రెండో ప్రాధాన్యతలో ఓట్లు పడ్డాయో వీటిని కూడా కలుపుకుంటూ వెళ్తారు కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు ఇద్దరే, ఒకటి ఫస్ట్ అభ్యర్థి ఇప్పుడు 75,000 పైచిలో వచ్చిన బీజేపీ అభ్యర్థి, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి అయితే కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇది ఉత్కంఠగా నెలకొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఈ రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చి వాటిని కలుపుకుంటూ వెళ్తారు కాబట్టి కంపల్సరీ మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళనే ఒకవైపు గెలుపు అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ అనేది దాదాపు ఈ రోజు 10 గంటల నుంచి ప్రారంభం కావడం జరిగింది. అంటే సాయంత్రం ఇదే రెండో ప్రాధాన్యత ఓట్ల రవీందర్ చూసుకున్నట్టయితే ఇటు అలాగే రెండో ప్రాధాన్యత ఓట్లలో అయినా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారా? అలాగే ఏ సమయం కల్లా తుది ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు?
ఎస్ మీరు అన్నట్టుగా దాదాపు 56 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి దాంట్లో ముగ్గురు అభ్యర్థులు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే వాళ్ళకి వచ్చాయో ఆ ఓటు సంబంధించిన ఓట్లను విడిచిపెట్టి మిగతా సంబంధించిన 56 మందికి సంబంధించిన అభ్యర్థుల 53కు సంబంధించిన అభ్యర్థుల ఓట్లను అయితే లెక్కింపు చేస్తారు. అంటే రెండో ప్రధాన ఓట్లు కింద లిస్ట్ గా ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన ఓట్లను లెక్కించుకుంటూ పైకి వెళ్తారు కాబట్టి దాదాపు వీళ్ళు 53 మంది ఓట్లు అయితే దాదాపు 18,000 పైచిలకు ఓట్లు అయితే ఉన్నాయి. ఆ 18,000 పైచిలకు ఓట్లు మరి నరేందర్ రెడ్డికి ఎన్ని ఓట్లు పడతాయి, నరేందర్ రెడ్డి ఎంతవరకు ముందర ఉన్న అభ్యర్థులు అంటే అంజిరెడ్డిని ఎంతవరకు దాటుకొని ముందరికి వెళ్ళగలుగుతాడా, లేదంటే అంజిరెడ్డి మరి ముందంజలో ఉంటాడా మాత్రం ఈ 18,000 ఓట్లు లెక్కించిన అనంతరం మాత్రం దాన్ని ఒకటి తెలిసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అనంతరము మూడో ప్రియారిటీగా అంటే రెండో ప్రియారిటీలనే ఒక థర్డ్ పర్సన్ అయితే ఎవరు ఉన్నారో దాన్ని అతనికి దాదాపు 60,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి దాంట్లో కూడా దాదాపు రెండో ప్రియారిటీ ఓట్లు అంటే ఇటు అంజిరెడ్డి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సంబంధించిన రెండో ప్రియారిటీ ఓట్లు ఎన్ని వచ్చాయి 60,000 ఓట్లలో వీళ్ళు దాంట్లో తీసుకుంటూ ఇటు ఎవరికి ఎన్ని పడ్డాయో దాన్ని జతపరుచుకుంటూ వెళ్తారు కాబట్టి కంపల్సరీ ఇది మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం అయితే కనబడుతుందని చెప్పారు. అంటే ఇది 60,000 అవి 18,000 అంటే దాదాపు 78,000 ఓట్ల వరకు కూడా పైచిలకు ఓట్లు వస్తాయి కాబట్టి దాన్ని మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం కనబడుతుంది. అంటే ఇటు అంజిరెడ్డికి చూసుకుంటే దాదాపు 35,000 పైచిలకు ఓట్లు అయితే వచ్చినట్టయితే అంజిరెడ్డి విన్ అయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇటు నరేందర్ రెడ్డి చూసుకున్నట్టయితే దాదాపు 39,000 పైన ఓట్లు వచ్చినట్టయితే ఇటు నరేందర్ రెడ్డి విన్ అయ్యే అవకాశం కనబడుతుంది. అంటే దీంట్లో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ వచ్చినట్టయితే వాళ్ళకు జతపరుచుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి అందులో రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చిన వారే దాంట్లో బయటపడే అవకాశం కనబడుతుంది. ప్రత్యేకంగా దీంట్లో ఎవరికి మరి రెండో ప్రాధాన్యత ఓట్లు వేశారు అంటే కింది అభ్యర్థి నుంచి కూడా చివరి అభ్యర్థి నుంచి కూడా పైదాకా వెళ్తారు కాబట్టి ఇటు చూసుకున్నట్టయితే మూడు పార్టీలకి ప్రధానంగా బీఎస్పీ అలాగే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెద్దగా తేడా లేదు, కేవలం కొన్ని వేల ఓట్లతోనే తేడాగా ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ అయితే పోటాపోటీగా ఉంది. ఈ నేపథ్యంలో అసలుకి గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా కనిపిస్తున్నాయంటాను? మీరు అన్నట్టుగా ముగ్గురు అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ బీఎస్పీ అభ్యర్థి అంటే బీఎస్పీ అభ్యర్థిని ఇప్పుడైతే లెక్కలోకి తీసుకోరు. అంటే రెండో ప్రాధాన్యత ఓట్లు మాత్రం బీఎస్పీ అభ్యర్థి ఇప్పుడు లెక్కలోకి రాడు. ఈ రెండు పార్టీలకు సంబంధించిన అంటే బీజేపీ కాంగ్రెస్ పైన ఉన్నారు కాబట్టి అంటే ఇటు ఒకవైపు బీజేపీ పార్టీ అభ్యర్థి 5,110 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి అతను మొదటి ప్రియారిటీగా ఉంటారు. అంటే సెకండ్ ఎవరైతే ఉంటారో నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరిని మాత్రమే కౌంట్ లోకి తీసుకుంటారు. మూడో అభ్యర్థిని మాత్రం కౌంట్ లోకి తీసుకోరు. ఎక్కడెక్కడ లిస్ట్ లో ఉన్నారో ఆ లిస్ట్ నుంచి లెక్కించుకుంటూ రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించుకుంటూ పైన ఉన్న అభ్యర్థులకు ఎవరికైతే వస్తారో వాళ్ళని కలుపుకుంటూ ముందరికి వెళ్తూ ఉంటారు. అంటే ఆ క్రమేపీ దాంట్లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఆధిక్యం వచ్చినట్టయితే కంపల్సరీ వాళ్ళను విన్నర్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆ విన్నర్ గా అంటే ఈ 18,000 ఓట్లు మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉండదు కాబట్టి కంపల్సరీ మూడో అభ్యర్థి అయితే ఎవరైతే ఉన్నారో బీఎస్పీ అభ్యర్థి అతనికి సంబంధించిన 60,000 పైచిలకు ఓట్లను కంపల్సరీ రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి ఎన్ని పడ్డాయి అనేది మాత్రం కంపల్సరీ దాంట్లో తీసే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఈ మొత్తం 78,000 ఓట్లను దాదాపు దాంట్లో ఎవరికి ఎన్ని పడ్డాయి అంటే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టయితేనే వాళ్ళు ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఒకటో ప్రియారిటీ ఇప్పటివరకే అంజిరెడ్డికి 75,000 పైచిలకు అదేవిధంగా నరేందర్ రెడ్డికి దాదాపు 70,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది కాబట్టి దీంట్లో మ్యాజిక్ ఫిగర్ అటు 35,000 పైచిలకు ఇటు 39,000 పైచిలకు ఎవరికి వస్తే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దీంట్లో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికైతే ఎక్కువ పడతాయో వాళ్ళనే విన్నర్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. రెండో స్థానంలో ఒకటి ఏ పార్టీ అయితే ఉంటుందో అది రెండో స్థానంలో ఉంటుంది. కాబట్టి దీంట్లో ఫస్ట్ ప్రియారిటీగా ఒకటి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అధిక ఓట్లు ఉన్నాయి కాబట్టి అతను మ్యాజిక్ ఫిగర్ దాటినట్టయితే అతన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. లేదంటే ఇటు నరేందర్ రెడ్డికి దీంట్లో వచ్చే ఓట్లలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రెండో ప్రియారిటీ ఇచ్చినట్టయితే కంపల్సరీ నరేందర్ రెడ్డి బయటపడే అవకాశం ఉంటుంది. మరి వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ రెండో ప్రాధాన్యత ఓట్లు వస్తాయి, ఎవరు ఆ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంటుంది అనేది మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొల్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. మొదటి ప్రియారిటీలో చూసుకున్నట్టయితే ఆ కాంగ్రెస్ అదేవిధంగా ఆ బీజేపీ బీఎస్పీ పార్టీ అభ్యర్థి కూడా చాలా వరకు ఓట్లు ఆధిక్యం చేసుకున్నారు. మరి దీంట్లో ఎవరు ఆధిక్యతలో ఉంటారు, ఎవరు మ్యాజిక్ ఫిగర్ దాటారనే కోణంలో మాత్రం అభ్యర్థుల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొల్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ట్రెండ్ రెండో ప్రాధాన్యత వచ్చే వరకు ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఎవరు ఎక్కువ మొగ్గు చూపుతారు, ఓటర్స్ ఎవరికి రెండో ప్రాధాన్యత ఓటు వేస్తారో ఆ ఓటు ఎవరికి లభ్యమవుతుంది, ఎవరికి ఓటు రాకపోవడంతో వాళ్ళు ఓడే అవకాశం ఉంటుంది అనేది మాత్రం దాదాపు సాయంత్రం సమయం వరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే
కనబడుతుంది. వచ్చిన అనంతరం మాత్రం దాన్ని ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. మరి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇప్పుడు ముందంజలో ఉన్నారు కాబట్టి అతను గెలుస్తాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుస్తాడా అనేది మాత్రం టెన్షన్ వాతావరణం మధ్య కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ.